ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ వీడియోలో మనం బైబిల్లో సోమరితనం గురించి ఏమని ఉంది, అలాగే దానిని వాక్యం ద్వారా ఎలా జయించాలో చూడవచ్చు. సామెతలు 13:4 వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియూ దొరకదు, శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. సామెతలు 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సామెతలు 21:5. శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు, తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. సామెతలు 6:11 వచనాలు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును. అయితే సోమరితనాన్ని వాక్యం ద్వారా ఎలా జయించాలో చూడవచ్చు. 2 పేతురు 1:5-10 వచనాలు. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టిలేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. కొలొస్సెయులకు 3:23-24 వచనాలు ప్రకారం ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు. ఫిలిప్పీయులకు 4:13 ప్రకారం నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. మన శక్తి సామర్థ్యం ద్వారా కాదుగాని మనల్ని బలపరిచే దేవుని యందే చేయగలుగుతాం. ప్రార్థన. దేవా, నీవిచ్చిన జీవితానికై, నీవు మా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలకై వందనములు ప్రభువా. నీవు మమ్మును ఆశీర్వదించుటకు నిర్ణయించిన మా పనులను శ్రద్ధగా ఏ సమయలో చేయవలసింది ఆ సమయంలో చేయడానికి సహాయం చేయండి. మాకు సోమరితనం మరియు పనులు వాయిదా వేయడం నుండి విడుదల దయచేయండి. మేము చేయు పనుల ద్వారా నీకే మహిమ కలగాలని యేసునామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.